This video is for educational and informational purposes only. Please do your own research before applying. స్టార్టింగ్లోనే నెలకి లక్షకి పైగా జీతం ఇచ్చే ఆఫీసర్స్ లెవెల్ ఉద్యోగాల కోసం యూపీఎస్సీ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి యూపీఎస్సీ సిడిఎస్ వాళ్ళు, అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్లో రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.upsc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి యూపీఎస్సీ వాళ్ళు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 451 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్, జాబ్ లొకేషను, అన్ని అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు ర్యాంక్ని బట్టి శాలరీ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి. ఫస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. బేసిక్ పేలు అనేటివి మీకు ఇన్ హ్యాండ్ శాలరీ కాదు, వాటికి అదనంగా చాలా అలవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్లో జాబ్స్ కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఈజీగా మంత్లీ 1,00,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. మీరు లెఫ్టినెంట్ అయ్యారనుకో మీకు లెవెల్ 10 ప్రకారం ఉంటుంది. క్యాప్టెన్కి ఏమో లెవెల్ 10లో బి ప్రకారం, మేజర్కి ఏమో లెవెల్ 11 ప్రకారం, లెఫ్టినెంట్ కల్నల్కి ఏమో లెవెల్ 12A ప్రకారం, కల్నల్కి ఏమో లెవెల్ 13 ప్రకారం బేసిక్ పేనే 1,30,600 ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 1,00,000కి పైగా జీతం అయితే పొందొచ్చు సెలెక్ట్ అయిన వారు. సో నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. మీకు ఐఎంఏ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ దాంట్లోనేమో 100 వేకెన్సీస్, నెక్స్ట్ ఇండియన్ నేవల్ అకాడమీ దాంట్లోనేమో 26 వేకెన్సీస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాంట్లోనేమో 32 వేకెన్సీస్, మీకు ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇన్ చెన్నై మెన్ దాంట్లోనేమో 275, ఉమెన్ దాంట్లోనేమో 18, టోటల్ 451 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టులను బట్టి మ్యాక్సిమం సేమ్ ఉంది, పోస్టులను బట్టి కొంచెం వేరీ అవుతుంది. మీరు ఏ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఈ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు మాత్రం డిగ్రీ చేసినా ఎలిజిబుల్. కాకపోతే మీకు 10+2లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేటివి సబ్జెక్ట్స్గా ఉండాలి ఖచ్చితంగా. ఇది మాత్రం డిగ్రీతో పాటు డిగ్రీ ఉంటే చాలు. మీరు డిగ్రీ ఉంటే చాలు, ఏ పోస్ట్కైనా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వేకెన్సీస్కి మాత్రం 10+2లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేటివి సబ్జెక్ట్స్గా ఉండాలి. అలాగే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఉన్నా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారంట. అంటే 2026లో ఎవరైతే పాస్ అవ్వబోతున్నారో, 2026లో మెయిన్స్ రాసి పాస్ అవ్వబోతున్నారో మ్యాక్సిమం వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అయితే మీకు బిట్వీన్ బౌండ్ డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ అందులోనూ మెయిన్గా అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్లియర్గా ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు. ఐఎంఏ వేకెన్సీస్కి అయితేనేమో 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. సేమ్ ఐఎన్ఏ వేకెన్సీస్ కూడా 2 జనవరి 2003 నుంచి 2008 మధ్యలో.
అండ్ ఏఎఫ్ఏ వేకెన్సీస్కి అయితేనేమో మినిమం 20 నుంచి మ్యాక్సిమం 24 ఉండాలి. అండ్ 1 జనవరి 2027 కంటే ముందే, అంటే ఆ డేట్ లోపు ఈ మినిమం 20 నుంచి మ్యాక్సిమం 24 ఉండాలి. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ సేమ్, మీకు 2 జనవరి 2003 నుంచి 1 జనవరి 2007 మధ్యలో పుట్టి ఉండాలి. తర్వాత ఓటీఏ వేకెన్సీస్కి కూడా సేమ్, 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. అండ్ ఓటీఏ ఇన్ ఉమెన్ వేకెన్సీస్కి అయితేనేమో మీరు ఉమెన్ అయినా విడోస్ అయినా డైవర్స్డ్ ఉమెన్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే 2 జనవరి 2002 నుంచి 1 జనవరి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. మీకు ఈ డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, బిట్వీన్ బౌండ్ డేట్స్ అయితే ఖచ్చితంగా అవి కౌంట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు నేను లొకేషన్స్ కూడా చెప్తాను, ఎగ్జామినేషన్ లొకేషన్స్ కూడా చెప్తాను. దాని తర్వాత మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ఇంటెలిజెన్స్ ఇంకా పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తోటి సెలక్షన్ చేస్తారు. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం రిటర్న్ టెస్ట్ ఇంకా ఎస్ఎస్బి మార్క్స్ని బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఐఎంఏ, ఐఎన్ఏ, ఏఎఫ్ఏ వేకెన్సీస్కి ఏమో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ప్రతి దాని నుంచి 100 క్వశ్చన్స్, టోటల్ 300 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, కాకపోతే 3 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవి అటెంప్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఈ ఓటీఏ మెన్ అండ్ ఉమెన్ వేకెన్సీస్కి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 200 క్వశ్చన్స్. దీనికి కూడా సేమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో అనంతపూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాదు, హనుమకొండలో, ఈ 2 లొకేషన్స్లో కండక్ట్ చేస్తారు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ దగ్గర అవుతుందో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ 10th డిసెంబర్ రోజు రిలీజ్ చేస్తారు. అప్లికేషన్ కూడా మీకు 10th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. కాకపోతే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 30th డిసెంబర్ ఉంటుంది. అండ్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, చెప్తాను. అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా 30th డిసెంబర్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి 12th ఏప్రిల్ 2026లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు మంచిగా టైం ఉంది, ఇంకా ఏప్రిల్ వరకు టైం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, మిగతా వాళ్ళకి 200 ఉంటుంది. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లో యూపీఎస్సీలోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా upsconline.nic.in వెళ్ళాలి. అందులో ఓటీఆర్ ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఇందులో ఓటీఆర్ చేసుకోవాలి, ఈమెయిల్, మొబైల్ లేదా ఓటీఆర్ ఐడి ద్వారా. దాని తర్వాత పార్ట్ 1 పార్ట్ 2 అప్లికేషన్స్ ఉంటాయి. అన్నీ చేసుకున్నాక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసేయాలి. కేటగిరీ బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది, పే చేయాలి. ఎగ్జామినేషన్ సెంటర్ మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు upsconline.nic.in అని వస్తుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్నీ ఉంటాయి. చూసుకొని అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అన్నీ చదువుకున్నాక ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్నాక ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు క్రియేట్ అయిపోతుంది. అప్పుడు లాగిన్ దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. సో ఇందులో మీరు మొబైల్ నెంబర్ లేదా ఓటీపీ ద్వారా కానీ లేదా యూఆర్ఎన్ పాస్వర్డ్ దగ్గర కానీ లేదా ఈమెయిల్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇందులో మీరు దేని నుంచి లాగిన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని వాటి దగ్గర లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డీవీ కండక్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ వాళ్ళు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే డిఫరెంట్ డిఫెన్సెస్లో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ గనక ఏదో ఒక డిగ్రీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.